నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బుడమేరు కట్ట తెగినట్టు పుకార్లు సృష్టించి ప్రజలని గందరగోళానికి గురి చేస్తున్నారు. వైసీపీ నేతల పుకార్లను నమ్మవద్దన్న మంత్రి నారాయణ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ వైఖరిని స్పష్టం చేయాలి. వైసీపీ ఎంపీ గొల్ల బాబురావు డిమాండ్. స్టీల్ ప్లాంట్ ని ఉద్దేశపూర్వకంగానే అప్పుల ఊబిలోకి నెట్టేశారు. ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వ విధానం స్పష్టం చేయాలన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. చంద్రబాబు ప్రభుత్వ అసమర్థత కారణంగా రాష్ట్రం 700 ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయింది. కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ధ్వజం. విజయవాడలోని కండ్రిగా, బోస్ నగర్, జర్నలిస్టు కాలనీలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పర్యటించారు. విజయవాడ సిటీలో వరద నీరు దాదాపు తగ్గిపోయిందని, రేపటికల్లా మొత్తం 32 వార్డులు సాధారణ స్థితికి వస్తాయని మంత్రి తెలియజేశారు. వరద నీటితో ఇళ్లలో చాలా బురద పేరుకుపోయిందని, వీధుల్లో ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేసి క్లీనింగ్ చేయిస్తున్నామన్నారు. బుడమేరు కట్ట తగినట్టు పుకార్లు సృష్టించి ప్రజల్ని గందరగోళానికి గురి చేస్తున్నారన్నారు. వైసీపీ నేతల పుకార్లను ప్రజలు నమ్మొద్దన్నారు. బుడమేరు దగ్గర బీచ్ పట్టు 3 బీచ్లు, దానివల్ల విజయవాడ నగరంలో 32 డివిజన్లు, పక్కనున్న విలేజ్లు కొన్ని వాటర్లు మెర్జ్ అయిపోయినాయి. ఆ మెర్జ్ కూడా 10 అడుగులు, 9 అడుగులు, 8 అడుగులు ఇలా అయిపోయి ఇవాళ ఆల్మోస్ట్ 14 రోజులు పూర్తి అయిపోయింది. అయితే ఫస్ట్ 10 రోజుల్లో దాదాపు మెజారిటీ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం. ఎక్కడ మిగిలిపోయిందంటే సాయిబాబా టెంపుల్ ఉండే ఆ ఏరియాస్, జర్నలిస్ట్ కాలనీ, దాని పక్కన ఉన్న ఒక 10 వీధులు. అయితే ఒక స్పెషల్ ఆపరేషన్ చేసి యాక్చువల్ గా దీని మీద ఆ యొక్క నిన్న 10 వీధుల్లో ఏదైతే వాటర్ ఉందో నిన్న సాయంకాలం పూర్తి అయిపోయింది. నిన్న మార్నింగ్ చెప్పా సాయంకాలం కల్లా పూర్తి చేస్తామని. ఆ విధంగా అధికారులు చేశారు. వాళ్ళందరూ నేను అప్రిషియేట్ చేస్తున్నా. అయితే జర్నలిస్ట్ కాలనీలో కూడా నీళ్లు తీసేయాలని నిర్ణయించుకున్నాం. తీయాలంటే పైనుంచి ఫ్లో అవుతుంది. ఆ ఫ్లో పోయేతడికి ఒక కట్టేసి ఇంకొక కెనాల్ డ్రైన్ లోకి తవ్వేతడికి చేయమని ఇప్పుడే ఆదేశించారు. అది కానీ సక్సెస్ అయితే ఇవాళ నైట్కి జర్నలిస్ట్ కాలనీ కూడా పూర్తిగా నిండిపోతాయి. ఈ సాయిబాబా నగర్ లో అవన్నీ కూడా పోయినాయి. అయితే ఇక్కడంతా బురద ఇళ్లలో ఇప్పుడే చూసాను నేను. ఒక్కొక్క ఇంట్లో 4 ఇంచులు, 3 ఇంచులు, 2 ఇంచులు బుడుతుంది. రోడ్లలో ఉంది. ఇప్పుడే కమిషనర్ గారు చెప్పా, ఫైర్ వాళ్ళతో మాట్లాడాను. ఫైర్ ఇంజిన్లు ఉన్నాయి, అన్ని మొత్తం పంపించున్నా. ఎన్నుంటే పంపించి ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క ఫైర్ ఇంజిన్ పంపి వాళ్ళ సాయంకాలం కల్లా బుడద 100% తీసేసేటట్టుగా ఇళ్లలో గానీ రోడ్లలో గానీ. తర్వాత సైడ్ డ్రైన్స్ లో యాక్చువల్ గా కొంత సిల్ట్ ఉంది. ఈ ఏరియాలో వాళ్ళకి మార్నింగ్ టు ఈవినింగ్ వాటర్ రిలీజ్ చేయమన్నా. అంటే జనరల్ గా మార్నింగ్ ఒక 2 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్ ఇస్తారు మున్సిపాలిటీ వాళ్ళు. అలా కాకుండా ఈ ఏరియాలో వరకు 2-3 రోజులు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కంటిన్యూస్ వాటర్ ఉండేటట్టుగా చేయమని ఆదేశించారు. నేను అందరం రిక్వెస్ట్ చేసేది ట్యాప్లు తిప్పేసి వదిలేద్దరు రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ 24 అవర్స్ ఇస్తున్నారు కాబట్టి రేపు మార్నింగ్ కి మొత్తం 30 విలేజ్లు కావచ్చు అని నార్మల్ వస్తాయి. అయితే ఇక్కడ ఎన్యూమరేషన్ లో కొందరు ఏమంటున్నారంటే, సార్ ఎన్యూమరేషన్ మా ఇంటికి వచ్చారంట, మేము లేవు, తాళం వేసి వెళ్ళిపోయాం. ఎందుకంటే మా ఇంట్లో నీళ్లుండి మీరు నిన్న నీళ్లు తీశారు, నేను రాత్రి మేము ఇవాళ వచ్చాము, మాకు ఎన్యూమరేషన్ చేయలేదంటే చెప్పాను అధికారులకి, కమిషనర్ గారికి ఇమీడియట్ గా వాళ్ళు కూడా ఎన్యూమరేషన్ చేయమని. ఇంకోటి కూడా అడిగారు, సన్ అండ్ మదర్ ఒకే కార్డు ఉంది వాళ్ళకి. అయితే మదర్ వేరే, సన్ వేరే, వేరు ఇళ్లలో ఉన్నారు, వేరు డోర్ నెంబర్లు, వేరు ఎలక్ట్రిసిటీ. అటువంటి ఉన్న వాళ్ళకి కూడా ఎన్యూమరేషన్ చేయమని యాక్చువల్ గా అధికారులకు ఆదేశించారు. ఆ విధంగా ఈ రోజు ఫీల్డ్ లో తిరగడం వల్ల చిన్న పాయింట్స్ కూడా ఏదైతే అడుగుతున్నాయి అవన్నీ అధికారులు చెప్తున్నా, అధికారులు కూడా వెంటనే స్పందిస్తున్నారు. ఒక 3 రోడ్లని యాక్చువల్ గా కొట్టేయడం జరిగింది. నిన్న పోయే రోడ్డు కావచ్చు, లేదా బైపాస్ రోడ్, రింగ్ రోడ్డు కావచ్చు, 100 అడుగుల రోడ్డు, ఈ 3 చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని హామీ ఇచ్చిన విషయాన్ని వైసీపీ ఎంపీ గొల్ల బాబురావు గుర్తు చేశారు. ఇచ్చిన మాటను పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు చంద్రబాబు నిలబెట్టుకోవాలని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చంద్రబాబు, పవన్ తమ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతల రాజీనామాలతో ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు ఒత్తిడి తేవాలని, లేదా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కనుక జరిగితే లక్షలాది మంది రోడ్డున పడతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మన విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ భవిష్యత్తు మీద గత 3-4 సంవత్సరాల నుంచి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటైజ్ చేస్తున్నారు అని చెప్పి భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో చాలా వదంతులు, అలాగే అనేకమైనటువంటి విషయాలు మనం చూస్తూనే ఉన్నాం. కూటమి నాయకులు శ్రీ చంద్రబాబు గారు, అలాగే జనసేన నాయకులు
పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు చాలామంది అందరూ కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మేము ప్రైవేటైజ్ చెయ్యం, మేము ఆపుతాం అని చెప్తూనే వస్తున్నారు. నా విజ్ఞప్తి ఏంటంటే, ప్రైవేటైజేషన్ ఆగటం లేదు. కాబట్టి మనమందరం కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అనేది ఎన్నో త్యాగాల పునాదుల మీద కట్టినటువంటి ఫ్యాక్టరీ. ఎంతోమంది 40-45 మంది ఆ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మరి వాళ్ళ ప్రాణాలు వాళ్ళు బలి తీసుకుంటాం జరిగింది. ఇన్ని రకాలుగా కష్టపడి తెచ్చుకున్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఈరోజు భారత ప్రభుత్వం వాళ్ళు మరి ఎప్పుడో ఎంత తొందరగా అయితే అంత తొందరగా వాళ్ళు ప్రైవేటైజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఈరోజు కోరుతున్నాను, ఈరోజు డిమాండ్ చేస్తున్నాను, ఎలక్షన్ ముందు చెప్పినటువంటి ఈ చంద్రబాబు గారు, జనసేన అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు, కేంద్ర రాష్ట్ర నాయకులందరికీ కూడా నేను ఒకటే ప్రశ్నిస్తున్నా. ఈ స్టీల్ ఇండస్ట్రీ మీద, ఈ యొక్క స్టీల్ ఫ్యాక్టరీ మీద మీ స్టాండ్ ఏంటో తెలియజేయాలి. మీ స్టాండ్ తెలియజేయకుండా మీరు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, విశాఖ ప్రజల్ని కూడా మభ్యపెట్టినట్లయితే ముందు మా జీవితాలు బజారులో పడతాయి. లక్షలాది మంది జీవితాలు మరి ఈ రోజున ఏ ఆధారం లేకోకుండా పోయేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి నేను మీ అందరిని కూడా కోరుతున్నాను, తప్పనిసరిగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా తయారు చేయాలి. నేను కూడా ఈ 4-5 రోజుల్లో ఉక్కు ఫ్యాక్టరీకి వెళ్ళి వారితో సంప్రదించి మళ్ళీ పార్లమెంట్లో మా పార్టీ నాయకులతో కూడా మాట్లాడి మా యాక్షన్ ప్లాన్ ఏంటో తయారు చేయవలసినటువంటి అవసరం వచ్చింది. ప్రతి ఒక్కరిని కూడా నేను మనవి చేస్తున్నాను, మనం అందరం కలిసి గొంతుగా కలిపి మనం విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ ఆపుదాం. మనం నిజంగా ఆ రోజున విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అన్నారు. అప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనేది ఈ రోజున దానికి మరి నిజమైనటువంటి గాయం తగులుతుంది, జీవితాలతో ఆడుకుంటున్నారు. మనం అందరం కూడా కలిపి ఒక ఉద్యమాన్ని నడిపి మనం కానీ ఆపుకోకపోతే మన భవిష్యత్తు అంతా సర్వనాశనం అవుద్దని మీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేసి మరీ యాక్షన్ ప్లాన్ కూడా మా పార్టీ తరఫున కూడా నేను మాట్లాడి ముందుకు వస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వ విధానం స్పష్టం చేయాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో లేదని ఉద్దేశపూర్వకంగానే అప్పుల ఊబిలోకి నెట్టేస్తారని ధ్వజమెత్తారు. ప్రజా ప్రతినిధుల రాజీనామాలతో సమస్య పరిష్కారం కాదని, ప్రైవేటీకరణ ఆగాలంటే కేంద్ర ప్రభుత్వంతో సీఎం చంద్రబాబు మాట్లాడాలని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే మద్దతు పునఃసమీక్షించుకుంటామని ఆయన చెప్తే ప్రైవేటీకరణ ఆగిపోతుందని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ తరపున పోరాడతామని చెప్పుకొచ్చారు. వాళ్ళు రాజీనామా చేయమని అడగట్లేదే. వాళ్ళు చేస్తాం, వాళ్ళు ఏ రకంగా చేస్తారో మాకు తెలుసులే. కానీ వాళ్ళు చేసినటువంటిది ఇచ్చినటువంటి లెటర్లు మళ్ళీ కోర్టులకు వెళ్ళి నా ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కాపాడండి, లేదా నా పార్లమెంట్ సభ్యత్వాన్ని కాపాడండి, ఈ రకమైనటువంటి చీప్ ట్రిక్స్ అనేటువంటివి కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్లియర్ చెప్తున్నాను. నేను చెప్పిన దాంట్లో కానీ మా పార్టీ స్టాండ్లో కానీ ఏదైనా తప్పు ఉంటే మీరు ఇప్పుడే అడగండి, చెప్పండి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో ఒక పక్క తెలుగుదేశం పార్టీ, ఒక పక్క జనతాదళ్ నితీష్ కుమార్ గారి 2 చేతి కర్రల మీద ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఏ కర్ర పోయినా ప్రభుత్వం కూలిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇంకో 4 సంవత్సరాలు 9 మాసాలు ఇంకా కాలం ఉంది. ఈ సమయంలో ఇటువంటి హుకుం జారీ చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉంది. నిజంగా ఆ రోజు కూడా మా మద్దతుతోనో లేదా మా అవసరంతోనో ఆ రోజు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు ఉండుంటే డెఫినెట్గా అదే చేసేవాళ్ళం. ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎన్నికల్లో చెప్పారు, దానికి ముందు ఎన్నికల్లో కూడా చెప్పారు. సో ఆ రకంగా ఆ మాట చెప్తే ఎందుకు ఆగదని అడుగుతా ఉన్నాం. ఈరోజు 3,000 కోట్లు 2,500 కోట్లు దేనికి ఇస్తామని చెప్పని అంటున్నారు? ఉన్నటువంటి ఎంప్లాయీస్ని తగ్గించడానికి, వాళ్ళకి వీఆర్ఎస్ సెటిల్ చేసి పంపించడానికి మీరు డబ్బు సాయం చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్లాంట్ని ఏ రకంగా కాపాడాలి, ప్లాంట్ని ఏ రకంగా ప్రైవేటైజ్ కాకుండా చూడాలనేటువంటి దాని మీద ఏదైనా సలహాలు సూచనలు మీరు ఇచ్చుంటేనో, మీరు నిర్ణయాలు చెప్పుంటేనే బాగుండేది అనేటువంటిది మేము చూస్తూ ఉన్నాం. ఆ రోజు కూడా నేను గాజువాక నుంచి పోటీ చేసినప్పుడు కూడా చెప్పా. నిజంగా ఆ రోజు నరేంద్ర మోడీ గారు అనకాపల్లి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. ఆయన రాకముందే చెప్పాం, మీరు మోదీ గారితో ఒక ప్రకటన చేయించండి, వాళ్ళు మేము పోటీ కూడా పడాం, మేము విత్డ్రా అయిపోతాం అనేటువంటి మాట చెప్పాం.
ఇది రాజకీయాలకి ఒక 5 సంవత్సరాల పదవి కోసం ఇంకో దానికోసం ఇన్ని కోట్ల మంది ప్రజల తాలూకు సెంటిమెంట్ అయినటువంటి స్టీల్ ప్లాంట్ని ఏమి చేసినా సరే, ఎంత త్యాగం చేసినా సరే దానికి తక్కువే అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి ఎప్పుడు మద్దతు పలుకుతూనే ఉంటుంది. దీన్ని కాపాడుకునేటువంటి దానికి మా వరకు ఎంతవరకు వెళ్లాల్సిన అవసరం వచ్చినా అంతవరకు వెళ్తాం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తాం. చంద్రబాబు ప్రభుత్వ అసమర్థత కారణంగా రాష్ట్రం 700 ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి ధ్వజమెత్తారు. కడప జిల్లా వేంపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ అసమర్థత, చేతగానితనం, నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రం 2024-2025 విద్యా సంవత్సరంలో 700 ఎంబీబీఎస్ సీట్లను కోల్పోయిందని అన్నారు. మదనపల్లి, మార్కాపురం, ఆదోని, పులివెందుల, పాడేరు మెడికల్ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి ఉంటే ఒక్కొక్క కళాశాలకు 150 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున 750 సీట్లు వచ్చి ఉండేవన్నారు. చంద్రబాబు ప్రభుత్వ అసమర్థత, చేతగానితనం, నిర్లక్ష్యం కారణంగా 2024-25 విద్యా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 700 ఎంబీబీఎస్ సీట్లను కోల్పోయింది. తద్వారా ఇది విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వంగా, ప్రగతి నిరోధక ప్రభుత్వంగా ముద్ర వేస్తుంది. రాష్ట్రంలో 5 మెడికల్ కళాశాలలు పులివెందుల, పాడేరు, మదనపల్లి, ఆదోని, మార్కాపురం ఇవి దాదాపు పూర్తి దశకు చేరుకున్నాయి. ఇంకా కొంచెం నిధులు ఖర్చు పెట్టి మౌలిక సదుపాయాలు కల్పించి ఉంటే, సిబ్బంది కొరత తీర్చి ఉంటే ఒక్కొక్క కాలేజీకి 150 ఎంబీబీఎస్ సీటు చొప్పున అలాట్ చేసేదానికి నేషనల్ మెడికల్ కమిషన్ సంసిద్ధంగా ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు లేవని సాకు చూపి ఆ మౌలిక సదుపాయాలు కల్పించని కారణంగా నేషనల్ మెడికల్ కమిషన్ ఆ సీట్లు కేటాయించలేదు. పాడేరు మెడికల్ కాలేజీ 50% నిధులు కేంద్రము, 50% రాష్ట్రము భరిస్తుంది కాబట్టి కనీసము ఆ మటుకున్న 50 ఎంబీబీఎస్ సీట్లకు అర్హత వచ్చింది. నేషనల్ మెడికల్ కమిషన్ 2024 ఆగస్టు 16న 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలకు 50 సీట్లు కేటాయిస్తున్నామని చెప్పేసి లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది, అనుమతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరానికి 50 సీట్లు భర్తీ చేసుకోండి అని. దానికి రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం 2024 సెప్టెంబర్ 10న నేషనల్ మెడికల్ కమిషన్కు ఒక లేఖ రాసింది. ఇక్కడ మౌలిక సదుపాయాలు తక్కువగా ఉన్నాయి, సిబ్బంది కొరత ఉంది, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మా దగ్గర నిధులు లేవు, కాబట్టి ఈ విద్యా సంవత్సరానికి ఈ 50 సీట్లు వద్దు, మాకు మేము ఈ యొక్క కళాశాలను ఈ సంవత్సరం నిర్వహించలేమని చెప్పేసి లేఖ రాసింది. దీనికి కారణంగా మరుసటి రోజు 2024 సెప్టెంబర్ 11న నేషనల్ మెడికల్ కమిషన్ ఆ లెటర్ ఆఫ్ పర్మిషన్ విత్డ్రా చేస్తుంది. అంటే ఇది సిగ్గుచేటైన విషయం. దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుకున్నట్లుంది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము ఈ విధంగా చేయదు. కేంద్రం ఇస్తానంటే రాష్ట్రం వద్దనడం ఇది చాలా విడ్డూరంగా ఉంది. పులివెందుల మీద, కడప జిల్లా మీద అంత కక్ష ఎందుకు? ఈ రాష్ట్రంలో పులివెందుల భాగం కాదా? కడప జిల్లా భాగం కాదా? కాబట్టి ఇప్పటికైనా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అండర్టేకింగ్ లెటర్ ఆ 50 ఎంబీబీఎస్ సీట్లకు మేము నిర్వహిస్తామని చెప్పేసి వెంటనే నేషనల్ మెడికల్ కమిషన్కు తెలపాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.